ప్రిఫర్ గోల్డ్. అంటే ఈ గోల్డ్ కోట్ ప్లాంటేషన్ వల్ల ఏదైనా యూజ్ ఉంటుందా? అంటే లాభాలు ఎంతుంటాయి? ఇందులో నష్టాలు ఎన్నుంటాయంటారు? ఎనీథింగ్ నష్టం అంటే ఎలాగైనా మనం అడిగినప్పుడు ఇంప్లాంట్ పెట్టాల్సిందే. ఇంప్లాంట్ పెట్టినప్పుడు ఏ ఫారెన్ ఇంప్లాంట్ పెట్టినా ద ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇస్ 1%. 1%. 99 మందికి ఇన్ఫెక్షన్ రాదు ఓకే. ఇన్ఫెక్షన్ ఇంప్లాంట్ పడితే ఉండదు. అంటే గోల్డ్ వాడితే ఇన్ఫెక్షన్ వస్తుంది లేకపోతే రాదు, కోబాల్ట్ క్రోమ్ వాడితే ఇన్ఫెక్షన్ అదేం కాదు. అది బేస్డ్ ఆన్ ద బాడీ రెసిస్టెన్స్, మెయిన్ బాడీ రెసిస్టెన్స్ వల్ల. అండ్ వాళ్ళకి డయాబెటీస్ ఉన్నాయా లేకపోతే వేరే కోమార్బిడ్ కండిషన్ ఉన్నాయా వాటి బట్టి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇంప్లాంట్ వల్ల కాదండి. ఇందులో కంప్యూటర్ నావిగేషన్ మరియు రోబోటిక్ కీల మార్పిడి పాత్ర ఎంతవరకు ఉంటుందంటారు? ఇది మెజారిటీ పేషెంట్స్కి వీ డూ కన్జర్వేటివ్ కన్వెన్షనల్ రీప్లేస్మెంట్ అండి. ఓకే, బికాస్ గ్రేట్ అడ్వాంటేజ్ ఏమీ లేదండి రోబోటిక్తో. డెఫినెట్గా గ్రేట్ అడ్వాంటేజ్ ఏం లేదు. ఇన్ నీస్ హిప్లో డెఫినెట్గా ఫెంటాస్టిక్ ఉంది. ఇప్పుడు రోబోటిక్ ఏంటంటే యూనో ఆ కట్స్ అలైన్మెంట్ అవన్నీ చూపిస్తాయండి. ఎక్స్ట్రా ఇట్ టేక్స్ హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా దెన్ ద రెగ్యులర్ థింగ్. కొన్ని పేషెంట్స్లో ఇట్స్ డెఫినెట్లీ వర్త్. డెఫినెట్గా అందరిలో కొన్ని పేషెంట్స్లో డెఫినెట్లీ నావిగేషన్ వలన లేకపోతే రోబోటిక్ వలన అడ్వాంటేజ్ కనిపిస్తుంది. బట్ రొటీన్గా అందరికీ అవసరం లేదండి. పేషెంట్ సెలెక్ట్ చేసి దాన్ని బట్టి చేస్తాం. కీళ్ళ మార్పిడి చికిత్స తర్వాత ఫిజియోథెరపీ అవసరం అంటారా? ఇప్పుడు మోకాలు మార్పిడి చేయకముందు పేషెంట్లు వాళ్ళ నడక చూస్తే మీరు ఎట్లా వాబ్లీ కుంటున్నట్టు నడుస్తూ ఉంటారు కదా. సో ఒకసారి ఆపరేషన్ అయిపోయినాక కూడా వాళ్ళ నడక తొందరగా మారదు. సో అందుకే వాళ్ళ నడక సరిగ్గా రావడానికి ఖచ్చితంగా కొన్ని ఫిజియోథెరపీ అవసరం ఉంటుందండి. ఓకే, అంటే కొంతమంది అసలు ఫిజియోథెరపీ అవసరం లేదు అనుకుంటారు, కానీ ఫిజియోథెరపీ అవసరము. నడక మారడానికి, మజిల్ స్ట్రెంథనింగ్ కూడా మూడు పర్పస్ల కోసం ఫిజియోథెరపీ అవసరం. ఒకటి నడక సరిగ్గా రావడానికి, సెకండ్ మజిల్స్ బలపడటానికి, థర్డ్ మోకాల్ బెండింగ్ రావడానికి. సో ఫిజియోథెరపీ హ్యాజ్ ఇట్స్ రోల్ 100% పోస్ట్ నీ రీప్లేస్మెంట్. లేకపోతే ఫిజియోథెరపీ చేయలేదనుకోండి కండల్స్ గట్టిపడవు, పేషెంట్కి ఎర్లీ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ట్రీట్మెంట్ తర్వాత రికవరీ అనేది ఏ విధంగా ఉంటుంది? రికవరీ పర్ఫెక్ట్లీ నార్మల్ అవడానికి ఆపరేషన్ చేసిన తర్వాత పర్ఫెక్ట్లీ నార్మల్ అవడానికి 6 వారాలు పడతాయి. అంటే 6 వారాల దాకా నడవడానికి కాదు, వెంటనే నడుస్తారు. బట్ పెయిన్ ఫ్రీ ఉండి అన్నీ బాగుంటానికి, అన్నీ చూడటానికి 6 వారాలు పడుతుంది. సో 6 వారాల దాకా ఈ ఇబ్బంది ఆ ఇబ్బంది ఉంటుంది. ఓకే, 6 నెలల్లో కొత్త జీవితం ఉంటుంది. 6 నెలల్లో అంటే మోకాలు నొప్పులు స్టార్ట్ అవ్వకుండా 10-15 ఏళ్ళ ముందు ఎలా ఉంటారో అట్లా అవుతాయి. కీళ్ళ మార్పిడి కావాలి అనుకునే వాళ్ళు ఏ విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది? ఫస్ట్ థింగ్, కీళ్ళ మార్పిడి కావాల్సిన వాళ్ళు మీరు 5 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటారు, 10 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటారు, 3 మంత్స్ తర్వాత ఎలా ఉంటారు, 6 మంత్స్ తర్వాత క్లియర్ పిక్చర్ ఇవ్వాలి నాకు. ఓకే, బికాస్ ఇప్పుడు మోకాలు మార్పిడి ఎవరికి చేస్తామంటే నాకు రెగ్యులర్ యాక్టివిటీస్ కష్టమవుతుంది, అంటే నాకు 1 కిలోమీటర్ నడవడానికి కష్టమవుతుందంటే, అది నాకు 5 కిలోమీటర్లు తెలుస్తుందా నొప్పి వస్తుందంటే వాళ్ళకి మార్పిడి చేయమండి. సో దట్ ఈస్ సో రెగ్యులర్ యాక్టివిటీస్ కష్టమవుతుంది, అరే నేను బయటకు వెళ్ళాలంటే మోకాలు నొప్పుల వలన భయం వేస్తుంది అంటే వీళ్ళకి సర్జరీ చేస్తామండి. అంతేగాని నేను పరిగెడితే మధ్యలో కిలోమీటర్ తర్వాత నొప్పి వస్తుందంటే నో. సో వీ అడ్వైజ్ సర్జరీ. వాళ్ళ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్కి కష్టమవుతుంది, వాళ్ళ హాబీస్ ఎంజాయ్ చేయలేకపోతున్నారు, బయటకు వెళ్ళడానికి కష్టమవుతుంది, సోషల్ యాక్టివిటీస్ వెళ్ళడానికి, సోషల్ గ్యాదరింగ్స్ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అంటే ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి. ఇప్పుడు సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారా? అంటే నార్మల్లీ బేస్డ్ ఆన్ హౌ లాంగ్ ద లైఫ్ ఆఫ్ ద ఇంప్లాంట్ ఈజ్ అని యూజువలీ కన్వెన్షనల్గా 10-15 ఏళ్ళ దాకా ఏం ఇబ్బంది ఉండదండి. తర్వాత మళ్ళీ ఇట్ ఈస్ సంథింగ్, ఇప్పుడు లోపల పెట్టే సంథింగ్ ఆర్టిఫిషియల్ కదండి, దానికి ఒక లైఫ్ ఉంటుంది. సో 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ అది లూజ్ అవ్వటము ఇది అవ్వటం ఉంటుంది, అది చేస్తే మళ్ళీ రివర్స్ చేయవలసి వస్తుంది. అంటే మళ్ళీ వేరే రకమైన ఇంప్లాంట్స్ ఉంటే మళ్ళీ ఆపరేషన్ చేసి ఇంకా కొత్త పరికరం పెట్టవలసి వస్తుంది. రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు మనకి మీరు 60 అబోవ్ వాళ్ళ గురించి చెప్పారు. ఇప్పుడు 60 కన్నా బిలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, కాలేజెస్, టీనేజర్స్ మెయిన్లీ. వాళ్ళకు కూడా బ్యాక్ పెయిన్ అని చెప్పేసి చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏ రీజన్స్ వల్ల వస్తారు? ఇప్పుడు బ్యాక్ పెయిన్ అనేది మజిల్ వలన రావచ్చు అండి, బోన్ వలన రావచ్చు, లేకపోతే డిస్క్ వచ్చి నరాన్ని నొక్కడం వలన రావచ్చు. సో ఇప్పుడు మనం అరుగుదల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి యంగ్ ఏజ్లో నడుము అరుగుదల వచ్చింది అనుకోండి, కారణం ఏదో సమ్ డిసీజ్, అంతేగాని వయసు అయితే అరిగింది కాదు కదా. ఇట్ విల్ బి బికాస్ ఆఫ్ సమ్ అండర్లయింగ్ ప్రాబ్లం.
సో ఇవాల్యుయేట్ చేసి ఏం ప్రాబ్లం ఉందో చూడాలి. అదే కండరాల నొప్పి అని అనుకోండి, షార్ట్ డ్యూరేషన్ మెడికేషన్ వాడితే తగ్గిపోతుంది. డిస్క్ వచ్చి నరాలు నొక్కడం వల్ల వచ్చిన పెయిన్ ఉంటే వాళ్ళకి నడుముతో పాటు కాళ్ళు లాగటం ఏమి ఉంటాయి, అది స్కాన్లు తీసి మనం నిర్ధారణ చేయాలి. ఓకే. ఇప్పుడు సిఆర్‌పి పాజిటివ్ వచ్చింది. కొంచెం ఎక్కువ వచ్చింది. ఉన్నదానికన్నా కూడా ఎక్కువ వచ్చిందనుకోండి. ఆ టైంలో వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? సిఆర్పి ఎందుకు ఎలివేటెడ్ అని చూడాలి ఫస్ట్. సిఆర్పి ఒక టెస్ట్ అండి, జస్ట్ సిఆర్పి. ఓకే, సిఆర్పి ఎందుకు ఎలివేటెడ్, ఏ కారణం వల్ల వచ్చింది అనేది చూడాలి. అది చూడడానికి ఇంకా రకరకాల టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులు చేసి వై సిఆర్పి ఎలివేటెడ్ అనేది చూసుకుని దాని ప్రకారం ట్రీట్మెంట్ చేయాలి. ఇప్పుడు ఇప్పుడు అరుగుదలకి ఆర్థరైటిస్లో సిఆర్పి కొంచెం ఎలివేటెడ్ ఉండొచ్చు, రుమటాయిడ్లో ఎలివేటెడ్ ఉండొచ్చు, ఎస్ఎల్ఈలో ఎలివేటెడ్ ఉండొచ్చు, ఇన్ఫెక్షన్లో ఆర్థరైటిస్లో ఉండొచ్చు. సో దాన్ని బట్టి వ్యాలిడిస్. అదే విధంగా చాలా మందికి బ్లడ్ టెస్ట్‌లు అంటే లైక్ మనకి హెచ్‌పీ లో ఉండడం గానీ, లేదు అదే విధంగా ఐరన్ డెఫిషియన్సీ ఉండడం గానీ, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉంటే గనక ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుందా సార్? అంటే ఐరన్ డెఫిషియన్సీ వలన రక్తం తక్కువ ఉండటం వలన కీళ్ళ మార్పు నొప్పులు తక్కువ అండి. అంటే మీరు బ్లడ్ తక్కువ ఉండటం వలన కీళ్ళ నొప్పులు వచ్చేది లేదు, ఉండదు. అదే విధంగా చూస్తే నేను ఒక చిన్న ఇన్సిడెంట్‌ని చూసడం జరిగింది. అంటే ఒక ఆమెకి ఎక్కడైతే మనకి ఇక్కడ బోన్ ఉంటుందో, ఆ బోన్ అనేది పైకి జరిగింది అని చెప్పి, డాక్టర్ అయితే చెప్పిన విధానాన్ని బట్టి అది ఏజ్ వల్ల కొంచెం పైకి వెళ్ళింది అని చెప్పడం జరిగింది. అది నిజమే అంటారా? ఎసి అది హిప్ పెథాలజీ అండి, అది హిప్ జాయింట్ ప్రాబ్లం. అది హిప్ జాయింట్ ప్రాబ్లము చిన్న వయసులో వచ్చిందనుకోండి, అది పరితీస్ వలన అవ్వచ్చు, లేకపోతే సూఫీ అంటాం, స్లిప్ డివైస్ ఆటల వలన రావచ్చు. అవి ఏంటంటే యంగ్ ఏజ్లో ప్రాబ్లమ్స్ పెద్ద సరిగ్గా ట్రీట్ చేయకపోతే పెద్ద అయ్యేసరికి ఎక్కువైపోతాయండి. సో అదేంటంటే ప్రాక్సిమల్ మైగ్రేషన్ ఉంటుంది, ఓకే, హిప్ జాయింట్ ప్రాక్సిమల్ మైగ్రేట్ అవుతుంది. ఓకే, సో దానివల్ల ఉండొచ్చు. సో చూసారు కదా, మనకి ఆర్థరైటిస్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్‌ని అండ్ ఏ ఏజ్‌లో నుంచి మనం ఆ సమస్యలను మనం ఎదుర్కొంటామో అనే విషయాల గురించి మనకు ఎంత చక్కగా వివరించారో డాక్టర్ ఎన్. అరుణ్ కుమార్ గారు. సో సార్‌కి ధన్యవాదాలు.